మరి ఈ సాయంకాలము నా హృదయాన్ని ఎక్కువగా ప్రేరేపించేటువంటి కదిలించేటువంటి ఒక And అంశం I'm going to just share a certain things which with you I hope that it will be a blessing. నిజంగా మనకు ఆశీర్వాదకరంగా ఉండేటువంటి విషయాలుగా నేను విశ్వసిస్తున్న ఈ మాటలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. And the topic I'm going to share with you is about prayer. అది ప్రార్థన. We have heard so many things about prayer. ప్రార్థనను గురించి ఎన్నో విషయాలు విన్నాము. We have been praying for so many days, మనం కూడా years. ఎన్నో సంవత్సరాలుగా, దినాలుగా, నెలలుగా ప్రార్థనలు చేస్తూ ఉంటాం. But I'm going to highlight a certain things about prayer this evening. అయితే ఆ ప్రార్థనను గురించిన కొన్ని అంశాలు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. And I realize there's something the right way to pray and also the wrong way to pray. ఈ ప్రార్థనను గురించి ఆలోచించినప్పుడు సరి అయిన ప్రార్థన లేకపోతే సరి కానటువంటి చేయకూడనటువంటి ప్రార్థనగా రెండు రకాలుగా నేను చూస్తాను. మొదటగా I'm not saying I'm the specialist in telling you how to pray. నేనేదో ప్రార్థనలు చేయడం గురించి నేను ఒక ప్రత్యేకమైన PhD చేసి వచ్చినట్టుగా స్పెషలిస్ట్ గా నేను మీ దగ్గర But I want you to consider certain things what we've been praying and see if that is in line with the word of God. కానీ దేవుని వాక్యములో సెలవివ్వబడినటువంటి అంశాలను ప్రకారంగా మనం చూచినప్పుడు మనం చేసే ప్రార్థన ఆ అంశాలకు అనుగుణంగా ఉన్నదా లేదా అనేది మాత్రం మనం చూసుకోవాలి. Turn with me to the book of Matthew, the 6th chapter. మత్తయి సువార్త 6వ అధ్యాయాన్ని దయచేసి నాతో పాటుగా తెరిచి చూడండి. And let's read verse 5. 5వ వచనము. Jesus said these words. యేసు ప్రభువారి మాటలు సెలవిచ్చారు. And when you pray. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు ప్రారంభిస్తున్నారు. It is assumed that a Christian, a child of God, is to pray. దీని అర్థం మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే క్రైస్తవుడు, దేవుని కుమారునిగా కుమార్తెగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తి నిశ్చయంగా ప్రార్థన చేసి తీరాలి. It is assumed by the Lord Jesus Christ, a person who is in relationship with Christ will spend time in addressing him. ఇది ప్రభువు ఆ రకంగా ఆలోచించి నా కుమారునిగా కుమార్తెలుగా ఉన్నటువంటి వారు రేపటి దినాన వారి అవసరత నిమిత్తము నా సన్నిధానంలో ప్రార్థన చేస్తారు అని అనుకొని మాట చెప్తున్నాడు. Therefore he says, and when you pray. అందుకని అంటాడు మీరు ప్రార్థన చేసినప్పుడు. And now I'm going to talk to you about a little bit about the wrong type of prayer. మొదటగా కొన్ని విషయాలు ప్రార్థన చేయకూడనటువంటి విషయాల గురించి చూస్తాం. He says you shall not be like the hypocrites. ప్రభువు ఏమన్నాడంటే మీరు చేసే ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. So therefore there is a right way to pray and there is a wrong way to pray. కనుక దీనిని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? ప్రార్థన చేయవలసిన విధానం ఒకటి ఉన్నది, చేయకూడనటువంటి విధానం కూడా ఉన్నది. And so Jesus said, don't be like the hypocritical prayers. మొదటగా ప్రభువు చెప్తున్నాడు వేషధారుల వలె మీరు ప్రార్థన చేయవద్దు. And he gave an example. చక్కటి ఉదాహరణ చెప్తున్నాడు. He said there are people who stand in the synagogues and on the corners of the streets that they may be seen by men. ఎవరు వీళ్ళు? ఈ వేషధారులు ఎవరు అనేది ప్రభువు ఏం చెప్తున్నాడంటే మనుష్యులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. Amen. So not everybody who prays is praying right. కాబట్టి ప్రార్థన చేసే ప్రతివాడు కూడా మరి చక్కగా ప్రార్థన చేస్తున్నాడు అని అనుకోవద్దు. And the Bible here says even hypocrites love to pray. వాళ్ళు అక్కడ ప్రభువు ఏమన్నాడంటే వేషధారులుగా ఉన్నవారు కూడా ప్రార్థన చేయడానికి ఇష్టపడతారు. Amen. So we must be very careful how to pray. కాబట్టి మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం జాగ్రత్త. Okay. Then the Bible says తర్వాత ఏమంటుంది బైబిల్ గ్రంథము? prayer gets things from us. Mark the 11th chapter and the 24th verse. మార్కు సువార్త 11వ అధ్యాయము 24. 24వ వచనం మనం గమనించినట్లయితే Let's talk about the importance of prayer. The importance of prayer. అక్కడ ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గురించి మనం చూస్తున్నాం. Therefore I say to you, whatever things you ask when you pray, believe you receive them and you shall have them. Mark 11:24. Okay, he said, believe and you will receive. మీరు ఏది నమ్ముతారో అది మీరు పొందుకుంటారని చెప్తున్నాడు ఇక్కడ. Okay, now please give me your attention. ఒక్కసారి ఇక్కడ చూడండి దయచేసి. Here we are educating ourselves to get results with our prayers. ఇక్కడ మనం అందరం ఏం చేస్తున్నామంటే మనం చేసినటువంటి ప్రార్థన ద్వారా దానికి తగిన ఫలము దేవుని యొద్ద నుండి పొందుకోవడం ఎట్లాగో మనం నేర్చుకుంటూ ఉన్నాం. Okay, I want to say this. Prayer is the most important thing in a Christian's life. మొదటగా మనం చూస్తున్నాము ప్రార్థన అనేటువంటిది క్రైస్తవ జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి. That's why Jesus said when you pray. అందుకనే ప్రభు మీరు ప్రార్థన చేయనప్పుడెల్లా. But again Jesus also said
prayer can be the most misunderstood thing in a Christian life. ఇంకొక మాట ప్రభు ఏమంటున్నాడంటే ఈ ప్రార్థనను క్రైస్తవ జీవితంలో చాలా తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి There are prayers which are prayed very ignorantly. చాలా అర్థం లేకుండా ఏదో నోటికొచ్చినట్లుగా చేసేసే ప్రార్థనలు అధికంగా ఉంటాయి. Let me give you an example. ఒక ఉదాహరణ చెప్తాను. Turn with me to the book of Luke, the 11th chapter. లూకా సువార్త 11వ అధ్యాయం మనం గమనిస్తే And let us read verse 5. 5వ వచనం. And he said to them, which of you shall have a friend and go to him at midnight and say to him, friend, lend me 3 loaves, for a friend of mine has come to me on his journey. I have nothing to set before him. And, go ahead, brother. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవనికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయొచ్చు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల. And he will answer from within and say, do not trouble me, the door is now shut and my children are with me in bed, I cannot rise and give it to you. అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా. Verse 8 is very important. ఇక్కడ 8వ వచనం చాలా ప్రాముఖ్యమైన మాట చూడండి. Jesus said, I say to you, though he will not rise and give to him because he is his friend, yet because of his persistence he will rise and give him as many as he needs. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలన ఆయనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. Now there are 2 ways to see this, and we can see it as unless we plead with God, God won't give us what we are asking ఇక్కడ him. దీని విషయంలో 2 రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. మొదటిది, మనము దేవుని యొద్ద పట్టుదలతో బ్రతిమలాడి ఆయన యొద్ద మనము ప్రార్థన చేస్తే తప్ప దేవుని యొద్ద నుండి కొన్ని విషయాలు పొందుకోలేము. So we have incorporated in our prayers a begging attitude and say, God, unless I do something, you must move, because now I'm doing a little bit of crying. అందుకనే మన ప్రార్థనలో కూడా ఒక రకమైనటువంటి దేవుని దగ్గర అడిగేటువంటి, ఒక రకంగా చెప్పాలంటే యాచన చేసేటువంటి స్వభావం మనలో ఉండాలి. దేవా నాకు తెలుసు నేనేదో ఒకటి చేస్తే తప్ప నువ్వు అంత తొందరగా ఇచ్చేవాడివి కాదు, కాబట్టి నేను ఇప్పుడు ఏడుస్తాను, ఏడ్చైనా కానీ ఆ దేవుని దగ్గర నుంచి మనం పొందుకునేటట్లుగా అటువంటి పట్టుదల మనలో. So our emphasis is more on getting from God through our tears and through our persistence. కాబట్టి మన యొక్క పట్టుదల ద్వారా, మన కన్నీరు కార్చుట ద్వారా దేవుని హృదయాన్ని కదిలించి మనకు అనుకున్న దాన్ని పొందుకోవడం కొరకు మనం ప్రయత్నం చేస్తాం. So Jesus said, listen to this story, but he said in verse 9, so I say to you, all you have to do is ask and you shall receive. ఈ మాట చెప్తూ, ఈ యొక్క ఉపమానం చెప్తూ ప్రభు ఏమంటున్నాడంటే 9వ వచనంలో, అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరకను. So I say to you, అటువలే మీరును. if this friend can even give out of persistence, I being a good God, I will give it to you by just asking. ఒక మానవుణ్ణి మీ స్నేహితుడి దగ్గర మీరు ఏదన్నా మీకు కావలసినది పొందుకోవడానికి ఈ రీతిగా మాటి మాటికి అడగడం ద్వారా పొందుకోగలిగినట్లయితే, ఎంత మంచి దేవుడనైనా నేను నా యొద్ద నుండి మీరు అడిగినట్లయితే మీకు నిశ్చయంగా ఇస్తాను. Will you say amen to that? Amen. It's not by crying that we get things, it is by asking we get things. ఏదో గట్టిగా కేకలు వేయడం ద్వారానో లేకపోతే కన్నీరు కార్చడం ద్వారా మాత్రమే కాదు, కానీ దేవుని యొద్ద హృదయపూర్వకంగా అడగడం ద్వారా మనం దేవుని యొద్ద నుండి పొందుకుంటాం. So the Lord says, for everyone who seeks will find, everyone who knocks the door shall be opened. అక్కడ మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం, వెదకుడి మీకు దొరకును, తట్టుడి అది మీకు తీయబడుతుంది. Will you say amen to that? Ask, you shall receive. అడుగుడి మీకు ఇవ్వబడుతుంది. So as I'm mentioning to you, there is sometimes ignorance in our praying. కాబట్టి ముందుగా నేను మీకు చెప్పిన రీతిగా కొన్ని మార్లు మన ప్రార్థన అర్ధరహితంగా, మనకు తెలియకుండా, మనకే అర్థం కాకుండా ఉంటుంది. Okay, so it's not by screaming, it's not by shouting. కాబట్టి ప్రార్థన చేయడం అంటే గట్టి కేకలు వేయటం, ఏడ్చి కంతులు వేయటం కాదండి. Okay, the next prayer of ignorance is found in the book of Luke chapter 18. మనకు తెలియకుండా మనం చేసే మరొక తప్పు Luke chapter 18. లూకా సువార్త 18వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. And I will go straight to verse 10. 10వ వచనం మనం చూద్దాం. The book of Luke, the 18th chapter and the 10th verse. 10వ వచనము 18వ అధ్యాయం లూకా సువార్త 10వ వచనము. 2 men went up to pray, one a Pharisee and a tax collector.
ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి, వారిలో ఒకడు పరిసయ్యుడు మరి ఒకడు సుంకరి. Pharisee said, God, I thank you, I'm not like the other man, extortioners, unjust, adulterers, or even as this tax collector. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. I fast twice a week and give tithes of all that I have. నేను నాకున్న సమస్తములో కూడా నీకు నేను నా యొక్క దశంభాగాలు ఇస్తున్నాను. And this tax collector standing afar off would not even raise up his eyes to heaven, but beat his breast, saying, God, be merciful to me, I am a sinner. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. Okay, now watch it. This is again the prayer of ignorance. ఇక్కడ మరొకసారి మనం చేసేటువంటి మనకు తెలియనటువంటి అజ్ఞానముతో కూడిన ప్రార్థన. We may not use the exact words. ఇక్కడ ఈ పరిసయ్యుడు వాడిన మాటల్ని ఆయన చెప్పినట్లుగానే మనం వాడకపోవచ్చు. But many times we say, God, I've been reading my Bible faithfully. I've been coming to church regularly. I've been giving to you regularly. So you must take care of my needs. మరి మనం ఏం చేస్తా ఉంటాం సహజంగా, దేవా, నేను నీకు ఎంతో నమ్మకంగా జీవిస్తున్నాను, ఇంతకాలం ఇంత మంచి క్రైస్తవ జీవితం జీవించాను, బైబిల్ చదివేస్తా ఉన్నాను, ప్రార్థనలు చేసేస్తా ఉన్నాను, నేను ఇంత చేస్తున్నాను అంత చేస్తున్నాను, కాబట్టి నా అవసరాలు నువ్వు తీర్చు. It's a good thing to pray. It's a good thing to come to church. It's a good thing to give to God. నీవు ప్రార్థన చేయడం మంచిదే, నీవు సంఘానికి రావడం మంచిదే, దేవునికి నీ కానుకలు ఇవ్వడం మంచిదే. But if God is going to be taking points based on our praying time, our giving time, I think we stand to lose. మరి దేవుడు మాత్రం నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు, ఎంతసేపు నీవు సంఘానికి వస్తున్నావు, లేదా ఎంత దేవునికి ఇస్తున్నావు, వీటిని బట్టి మనకేదో పాయింట్లు ఇచ్చి మనల్ని పైన కూర్చోబెట్టడు. It's not like that. దానిని బట్టి కాదు. The book of Titus, the 3rd chapter and the 5th verse says, not by works of righteousness what we have done. మనము చేసిన నీతి క్రియలను బట్టి కాక అంటున్నాడు తీతుకు రాసిన పత్రికలో. Amen. Not by what we do. మనము చేసే కార్యాలను బట్టి కాదండి. It's because of his mercy and his grace. ఆయన యొక్క కృపను బట్టి ఆయన మనల్ని కనికరిస్తూ ఉన్నాడు. Amen. Then again a prayer of ignorance is also found in the book of Ephesians, the 1st chapter and the 3rd verse. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో కూడా మరొక మనకు తెలియనటువంటి అజ్ఞాన ప్రార్థన మనం చూస్తుంటాం. Verse 3 says, blessed be the God and the Father of our Lord Jesus Christ, who has blessed us with every spiritual blessing in the heavenly places in Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. The Bible says he has blessed us already. ఆయన మనల్ని ఆశీర్వదించెను అని దేవుని వాక్యం అంటుంది. Very clearly said in Ephesians 1 and verse 3. ఎక్కడ ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో. But many times we say, God, please bless me. కానీ మనం ఏం చేస్తాం, ప్రార్థన చేసినప్పుడు దేవా నన్ను ఆశీర్వదించు అంటూ ఉంటాం. The thing is, from the Lord's side he has done everything he is supposed to do. అంటే ఇక్కడ విషయం ఏంటంటే మనకు అర్థం కానిది, దేవుని తరపు నుండి దేవుడు చేయవలసిన కార్యమును ఆయన సంపూర్ణం చేశాడు. So when you say, God, please bless me, కనుక నీవు దేవా నన్ను ఆశీర్వదించు అని నీవు అడుగుతున్నావంటే, the Lord says to you, I've already done everything I need to give you and I've blessed you. అయ్యా, నా దగ్గర నీ కొరకు ఉన్నటువంటి సకల ఆశీర్వాదములు నీకు ఇప్పటికే ఇచ్చి ఉన్నాను అంటాడు. Peter says, all things pertaining to life and godliness is given unto you. పేతురు ఏమంటాడంటే, దేవుని యొద్ద నుండి నీ యొక్క జీవితమునకు, నీ జీవమునకు, నీ యొక్క ఆత్మ సంబంధమైన విషయాలకు కావాల్సినవన్నీ నీకు అనుగ్రహించబడ్డాయి. It's already done. అవన్నీ ఇవ్వబడ్డాయి. And so when I'm talking to you about this, sometimes when we pray like this, we don't seem to have results. కనుకనే కొన్ని మార్లు మనం ఈ రకమైనటువంటి ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు మన ప్రార్థనకు ఫలితాన్ని మనం చూడలేకపోతుంటాం. Now I want to just quote what I think John Wesley said something like this. జాన్ వెస్లీ అనుకుంటాను, నాకు జ్ఞాపకం లేదు, కానీ ఒక మాట ఈ మాట చెప్పారు. He says, without God we can do nothing on this earth. ఆయన ఏమంటాడంటే, దేవుడు మనతో లేకుండా ఈ లోకంలో మనం ఏమీ చేయలేం. That's true, isn't it? నిజమా కాదా? Without God we cannot do anything on this earth. దేవుడు లేకుండా మనం ఏమైనా చేయగలమా? We cannot do anything on this earth. ఏమీ చేయలేం ఈ భూమి మీద. But again, without man God will not do anything. అయితే ఆయన ఏమంటున్నాడంటే, మానవుడు లేకుండా దేవుడు కూడా ఏమీ చేయడు. Listen to me very carefully. జాగ్రత్తగా వినండి. Without God we cannot do anything.
దేవుడు మనతో లేకుండా మనమేం చేయలేము. But without man, God will not do anything. అయితే మానవుడు దేవుడితో లేకుండా దేవుడు ఏమి చేయడు. Why? ఎందుకని? There is an agreement which was made between God and man. మానవుడికి దేవుడికి మధ్యలో ఒక ఒప్పందము వంటిది ఉన్నది. Now let me just define prayer for you as I'm going to talk to you about prayer. ఈ ప్రార్థన గురించి నేను మాట్లాడుతూ ఉండగా ప్రార్థన యొక్క ఒక భావాన్ని మనం చూద్దాం. By the time you leave, I'm sure you'll have some different idea. Now the total idea of prayer will change. మరి నేను నమ్ముతున్నాను మనం ఈ అంశాన్ని పూర్తిగా ధ్యానం చేయగలిగినట్లయితే ప్రార్థన గురించినటువంటి మన ఆలోచన విధానం మారుతుంది. Okay, prayer is not begging. ప్రార్థన అంటే ఇదేదో ఎవరి దగ్గర అడుక్కోవడం కాదండి. Prayer is not crying. ప్రార్థన అంటే కన్నీళ్లు కార్చడమో కేకలు పెట్టడమో కాదండి. Okay, prayer is totally something different. ప్రార్థన అంటే ఇది చాలా ప్రత్యేకమైనది. Based on what I just said, without God we cannot do anything. ఇప్పుడు నేను మీతో చెప్పిన రీతిగా దేవుడు మన తోడు లేకుండా మనమేమీ చేయలేము. And without man, God will not do anything. అదే సమయంలో మానవుడు దేవునితో లేకుండా దేవుడు కూడా ఏమీ చేయడు. Why is it like that? ఎందుకు ఈ రకంగా? Turn with me to the book of Psalm, the 119th chapter. 119వ కీర్తన దయచేసి నాతో కలిసి చూడండి. And let's read verse 16. 16వ మాట. Psalm 115, I'm sorry. Psalm 115 verse 16. క్షమించండి. 115వ కీర్తన Can somebody read for me? 16వ మాట. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. Very nice. Let's do it one more. Please read it in your Bible one more time. మరొకసారి జాగ్రత్తగా మీరు కూడా చదవండి నాతో పాటు. The heaven, even the heavens are the Lord's. ఆకాశములు యెహోవా వశము. But the earth he has given to the sons of man. చెప్పండి నాతో, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. Okay, one more time. Please read it after Brother Solomon. One more time, this verse. ఆకాశములు, నాతో కలిసి చెప్పండి అందరూ. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. You know what prayer really is? ఏంటండి ప్రార్థన అంటే? Prayer is the terrestrial, okay? That giving permission to the celestial. ప్రార్థన అంటే ఏమిటంటే సర్వాధికారి అయినటువంటి దేవునికి మనకి ఇవ్వబడినటువంటి ఈ ప్రాంగణంలో ఆయన కార్యమును జరిగించడానికి మనం పర్మిషన్ ఇవ్వటం. Okay, listen to me before you make up your mind. Just listen to me. మీ మనసులో దీన్ని అర్థం చేసుకోవడానికి ముందు కొంచెం వినండి జాగ్రత్తగా. See, the heavens are God's. ఆకాశం దేవుడిది. He sits in heaven. ఆయన ఆకాశములో పరలోకములో ఉన్నాడు. But he made this earth and he gave it to the sons of man. అక్కడ నుండి ఈ భూమిని సృష్టించి ఈ మనుష్య కుమారులైన మనమందరికీ కూడా ఆయన ఇచ్చాడు. And the Bible says, Genesis 1 and verse 26. ఆదికాండం 1వ వచనంలో మనం చూస్తే, The Lord made man and gave him dominion over the earth. ఆయన మానవుడిని సృష్టించిన దినాన్న ఈ భూమి పైన ఆ నరునికి అధికారం ఇచ్చినట్లుగా చూస్తున్నాం. And God created man in his form and in his likeness. ఆ మానవుణ్ణి దేవుడు తన యొక్క స్వరూపమందు తన పోలిక చొప్పున దేవుడు సృష్టించాడు. That's the spirit part of man. ఆ మానవునిలో దేవుని యొక్క ఆత్మను ఆయన ఉంచి నరుడు జీవాత్మ అయినట్లుగా చూస్తాం. That's the God part of us, inside of us. ఆ రీతిగా దేవుని యొక్క ఒక అంశ మనలో ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. But we are not just spirit, we are also dust. మనము మరి దానిని బట్టి మనము ఆత్మస్వరూపులము కాదు, కానీ మనము ఈ యొక్క నేలమండి నుండి చేయబడిన వారముగా మనం చూస్తూ ఉన్నాం. So therefore the word human means humus, and then which is the human part of us and God part of us fused together. ఇక్కడ ఈ మానవుడు లేకుంటే నరుడు అనేటువంటి ఈ రెండు మాటకు ఉన్నటువంటి అర్థాన్ని సంపూర్ణంగా మనం చూసుకోవాలంటే ఈ నేలమండి నుండి తీయబడినటువంటి ఈ శరీరంలో నివసిస్తున్నటువంటి జీవాత్మైనటువంటి దేవుడు రెండు కలిసి నరుడుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. Now listen very carefully. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. It's only to this God, spirit man and the clay man together God gave dominion on the earth. ఈ రకంగా దేవుని యొక్క ఆత్మ నేలమండి నుండి తీయబడినటువంటి ఈ యొక్క నరుడు జీవాత్మగా ఉన్నటువంటి ఆ జీవాత్మకు ఈ భూమి పైన దేవుడు అధికారమును అనుగ్రహించాడు. I'll give you an example for you to understand. దీన్ని అర్థం చేసుకోవడానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. I say I live in a rented house and then the landlord decides to visit me. నేను ఒక ఇంట్లో రెంట్కి ఉండేవాడిని, కిరాయికి ఉండేవాడిని. అక్కడ నా ఇంటి యజమానుడు ఆయన అప్పుడప్పుడు చూడడానికి వస్తుండేవాడు. And so he is the owner of the house. ఆ ఇంటి యజమానుడు ఆయన. But he just cannot open my door and walk into my room. కానీ ఆ ఇల్లు ఆయనదే. కానీ ఆయన ఇష్టం వచ్చినప్పుడు వచ్చి తలుపు తీసుకొని లోపలికి వచ్చి ఏం చేస్తున్నావు అని చెప్పి లోపలంతా చూడడానికి వీల్లేదు. He is the owner.
ఆయనే యజమాని. But he just can't walk into my house. కానీ ఆయన ఇష్టం వచ్చినప్పుడు ఆయన లోపలికి రావడానికి వీల్లేదు. Why? ఎందుకని? He has given me the house. ఆ ఇల్లు నాకు అప్పగించాడు. And then he has given me what is called an agreement, and the agreement says you cannot walk into my house. ఒక రకంగా నేను ఆ ఇల్లు రెంట్కి తీసుకున్నప్పుడు నాతో ఒక ఒప్పందం చేసుకుంటున్నాడు ఆయన. ఆ ఒప్పందం ఏమిటి? ఆయన ఇష్టం వచ్చినప్పుడు ఆయన ఇంట్లోకి రావడానికి వీల్లేదు. There's something about God like this. దేవునితో కూడా అటువంటి ఒక సంబంధం ఉందండి. What he says becomes a law. ఆయన ఏది నోటితో చెప్తే అదే న్యాయము, అదే చట్టము. If he says something, it automatically becomes a law. ఆయన ఏది సెలవిస్తే అది జరుగుతుంది. And he cannot violate his own word. కాబట్టి తన మాటను ఆయన మీరలేడు. If he says, I've given this earth to you, it means it's given to you. ఆయన ఈ భూమిని మీకు ఇచ్చుచున్నాను అని నరులతో చెప్పినప్పుడు అది మానవులకు ఇచ్చేయబడింది. And whatever God says, he will abide by what he said. ఆయన తన నోటితో పలికిన ఏ మాటకైనా కట్టుబడి ఉంటాడు. And therefore, when he gave the earth to man, ఆ రీతిగా ఈ భూమిని మానవులకు ఆయన ఇచ్చి ఉన్నప్పుడు he cannot come and interfere with this earth. ఈ భూమి మీద ప్రతి దాంట్లో ఆయన వచ్చి ఆయన ఇష్టం వచ్చినట్టు చేయడు. Why? ఎందుకని? He is already bound by his own word. తన మాటకు ఆయన కట్టుబడి ఉన్నాడు. You understand? అర్థమైందా మీకు? And so when the devil came and messed up with Eve, okay? When he messed up with Eve, God couldn't come and interfere. అందుకనే మీరు గమనిస్తే ఆది కాలమందు అవ్వమ్మ దగ్గరికి సైతానుడు వచ్చి అవ్వమ్మను గందరగోళపరిచి దేవుని మాటకు అవిధేయత చూపేటట్లుగా ప్రేరేపిస్తూ ఉన్నా కూడా ఆ సమయంలో దేవుడు అక్కడికి వచ్చి దాన్ని అడ్డుకోలేదు. Why? ఎందుకని? God, okay, this may be difficult for you to understand, but remember this, God is illegal on this earth. ఒక రకంగా చెప్పాలంటే ఆ రకంగా దేవుడు ఈ భూమి మీద ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఆయన చేయడానికి ఒక రకంగా చట్ట వ్యతిరేకంగా కనబడుతుంది. Why? ఎందుకని? He has given the earth to the sons of man. ఈ భూమిని నరులకు ఇచ్చి ఉన్నాడు ఆయన. And he wants man to take care of the earth. ఈ మానవుడు, ఈ నరుడు ఆ భూమిని కాపాడాలి, దాన్ని ఆయన అనుభవించాలని దేవుని కోరిక. Think about this. దీని గురించి ఆలోచించండి. There's a fruit and the Lord said don't touch of the tree, a fruit of the tree. ఒక ఫలం ఉంది, ఒక చెట్టు పండు ఉంది. దేవుడు చెప్పాడు, అయ్యా ఇది మీరు తినొద్దు. And the Bible says that the serpent came and deceived Eve in eating of the fruit. కానీ దేవుని వాక్యంలో స్పష్టంగా మనకు తెలుసు, సైతానుడు వచ్చాడు, పాము రూపంలో వచ్చి అవ్వమ్మను మోసం చేశాడు. అవ్వమ్మ పండు తినేసింది. And knowing this will happen because God is an omniscient and an omnipotent God, did he interfere? మరి ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, అవ్వమ్మ ఈ పండు ఈ రకంగా తింటది, సైతానుడు ఈ రకంగా ప్రేరేపిస్తాడని దేవుడికి తెలియదా? తెలుసు. మరి తెలిసి అవ్వమ్మ ఆ పని చేస్తున్నప్పుడు దేవుడు వచ్చి ఆపేయొచ్చు కదా. He could have come and said stop, don't eat. ఆయన వచ్చి అవ్వమ్మ తినొద్దు నేను చెప్పాను కదా అనొచ్చు కదా. Have you thought about that? ఎప్పుడన్నా అనుకున్నారా అట్లా మీరు? Why God cannot come on this earth? ఎందుకని దేవుడు ఆ రీతిగా ఈ భూమి మీదకి ఆ సమయంలో రాలేదు? Because the person who's got legal right on the earth is a human, a body, a spirit man with the earth suit. ఎందుకంటే ఈ భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. ఈ భూమి మీద సర్వాధికారము ఆత్మ, నేల మట్టితో నిర్మించబడిన శరీరము కలిసి ఉన్నటువంటి ఈ జీవాత్మగా ఉన్నటువంటి మానవుడికి దేవుడు అప్పగించాడు. అతనే చూడాలంతా. See, God could have said everything is over, I'm going to start afresh, devil you're gone. God could have done that, right? దేవుడు కనుక ఆయన ఇష్టమైతే ఆయన ఒక్క మాటతోటి అయిపోయింది అంతా పోయింది, ఇప్పుడు మళ్ళీ మొత్తం కొత్తది అయిపోయింది, సైతానుడు నాశనం అయిపోయాడు అని ఒక్క మాట అంటే అయిపోద్దంతా. If God did that, God is violating his nature. ఒకవేళ దేవుడు ఆ రకంగా చెయ్యాలి అంటే తన స్వభావానికి వ్యతిరేకంగా, తన మాటకు వ్యతిరేకంగా దేవుడు పని చేయాల్సి వస్తుంది. Okay, the second spirit is the devil himself, isn't it? He's a spirit being. మరి రెండవ ఆత్మగా మనం చూసినట్లయితే సైతానుడు ఉన్నాడు. So he also is illegal on the earth. వాడు కూడా ఈ భూమి మీద చట్ట వ్యతిరేకంగా ఉండేవాడు. That's why he went to a body of a serpent and said, can I use your body? అందుకనే పాము దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు 10 నిమిషాలు నాకేమన్నా నీ శరీరం అద్దెకిస్తావా అని ఆ పాము రూపంలో వచ్చాడు. That's why don't be afraid of the devil, because the devil without a body is powerless. కనుకనే సైతానుడు వాడికి ఈ భూ సంబంధమైనటువంటి శరీరము లేకపోతే వాడేం చేయలేడు. You understand that? అర్థమవుతుందా? That's why the devil wants to manifest in people's bodies. అందుకనే సైతానుడు ఎప్పుడు కూడా మనుషుల్లో ఉండడానికి ప్రయత్నం చేస్తుంటాడు. Okay, now Adam and Eve messed up the plan of God. ఆదాము అవ్వలు ఆ రీతిగా దేవుని యొక్క ప్రణాళికను ఒక రకంగా చెప్పాలంటే గందరగోళపరిచి దాన్ని భగ్నం చేశారు. But God loves man so much. కానీ అయినప్పటికీ
దేవుడు మానవుడిని ఎంతో ప్రేమిస్తున్నాడు. So Satan told the Lord, Lord, Jesus, I won. మరి సైతానుడు ఏమంటాడు దేవుడి దగ్గర, దేవా చూసావా నేనే గెలిచాను అంటాడు సైతానుడు. What did the Lord say? దేవుడు ఏమంటున్నాడు? I'm paraphrasing. He said, you know what? The same woman you used to destroy mankind, I will use the same woman to come legally on this earth and destroy you. దేవుడు ఏమంటాడంటే, నేను ఇది ఒక రకంగా ఊహించి ఏదో నేను ఆలోచించి ఆ రకంగా చెప్తున్నాను. దేవుడు ఏమంటాడంటే, ఓ సైతానా, ఏ స్త్రీ ద్వారానైతే మానవుడు పడిపోవడానికి నువ్వు ప్రణాళిక వేశావో ఆ స్త్రీనే నేను ఉపయోగించుకొని ఆ స్త్రీ ద్వారానే నేను ఈ లోకంలోనికి వచ్చి ఆ స్త్రీ ద్వారానే చట్టబద్ధంగా న్యాయబద్ధంగా తిరిగి నేను మానవుణ్ణి నేను అతని స్థితికి తీసుకొస్తాను. Genesis 3:15 says, అదే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో చూస్తాం. I will put enmity between you and the woman, నీకును స్త్రీ సంతానం, నీకును స్త్రీకిని, and your seed and her seed. నీ సంతానమునకును స్త్రీ సంతానమునకు He వైరము will కలుగజేయును. bruise your head and you shall bruise his heel. నీవు అతని మడిమ మీద కొట్టుదువు, అతడు నిన్ను తల చితుక కొట్టును. So that's the plan of God. ఇది దేవుని యొక్క ఉద్దేశం. So for God to come on the earth legally, కనుక దేవుడు ఈ భూమి మీదకు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రావడానికి కొరకు he has to be an incarnate being. ఆయన శరీర రూపు దాల్చవలసి వచ్చింది. Right? That's why Jesus came. అందుకనే యేసు ఈ లోకంలోకి వచ్చాడు. Otherwise he could have saved us from heaven. లేకుంటే యేసుక్రీస్తు ఈ లోకంలోకి రావాల్సిన అవసరం లేదు. దేవుడు పరలోకంలో కూర్చొని ఒక్క మాట ఎట్లా అంటే భూమి మీద మొత్తం సరిగ్గా అయిపోద్ది. He came because he had to become a man to function legally on this earth. కానీ ఈ భూమి మీద ఏ కార్యమైనా న్యాయబద్ధంగా చేయాలి, చట్టబద్ధంగా చేయాలంటే మనుష్య రూపంలో చేయాలి. కనుక ఆయన ఈ లోకంలోనికి యేసుగా వచ్చాడు. That's why when Jesus was born, యేసు అందుకే పుట్టాడు. there was a prophecy in the book of Isaiah. యెషయా గ్రంథంలో దాని గురించి ఒక ప్రవచనం మనం చూస్తే You find in Isaiah chapter 7 and verse 14. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తే, And also Isaiah chapter 9 and verse 6. అదే రీతిగా యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో కూడా Both these prophecies say that a virgin will bring forth a child. ఆ రెండు ప్రవచనాలు ఏమంటాయంటే, ఇదిగో కన్యక గర్భము ధరించి కుమారుని కనును. And on Isaiah 9:6 it says, and a child shall be given unto you. ఏలయనగా మనకు శిశువు అనుగ్రహించబడెను. Okay, so imagine the son in the form of Jesus is going to be given to you. ఏమర్థమవుతుంది? యేసు రూపములో మన కొరకు కుమారుడు ఇవ్వబడుతున్నాడు. Okay, the son cannot be given because the son is eternally God. Only a child can be given. Jesus was given to us. ఇక్కడ కుమారుడు అని చెప్పాలంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలలో ఉన్న కుమారుడు ఆయన దేవరూపుడై ఉన్నాడు కాబట్టి ఆయన స్వయంగా తీసుకురాలేడు. కాబట్టి కుమారునిగా ఒక మనుష్య కుమారునిగా ఆయన ఈ లోకంలో పుట్టాడు. Okay, the Bible says in Galatians 4 and verse 4, in the fullness of times God brought forth a child. అదే మాటను గలతీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు ఆయనను అనుగ్రహించెను. Amen. I hope you are following with me so far. నేను చెప్పిన విషయాలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటాను. Okay, so when Jesus was born, యేసు పుట్టాడు ఆ రీతిగా. he was born in a human body. ఆయన మనుష్య రూపంలో పుట్టాడు. Amen. And so he walked on the face of the earth. ఈ భూమి మీద నడిచాడు మనలాగా. He began to destroy the one who kept destroying the world. తద్వారా ఆయన ఇప్పటి వరకు ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులను నాశనము చేస్తూ ఉన్నటువంటి అపవాది యొక్క కార్యములను ఆయన నాశనం చేయడం ప్రారంభించాడు. What did he do? ఏం చేశాడు ఆయన? He began to throw the demons out of people's lives. ఏ మనుషులలోనైతే సైతానుడు అప్పటి వరకు నివసిస్తూ ఉన్నాడో ఆ మనుషుల నుంచి వాడిని వెళ్ళగొట్టడం ప్రారంభించాడు. He started healing people who are sick in their bodies. ఏ మనుషులనైతే సైతానుడు రోగములలో బంధించి ఉంచాడో ఆ మనుషులను స్వస్థపరచడం మొదలుపెట్టాడు. What was the Lord doing? ఏం చేస్తున్నాడు ప్రభు అక్కడ? He was bringing the legal rights of heaven on the earth. ఆ పరలోకపు అధికారములను తిరిగి మానవుని యొక్క జీవితంలోనికి చట్టబద్ధంగా తీసుకొస్తున్నాడు. And so when he went to the cross of Calvary, ఆ రీతిగా కలువరి శిలువకు వెళ్ళినప్పుడు he went as a man. The man Christ Jesus. ఒక మనుష్యుని వలె ఆయన శిలువపైకి వెళ్ళాడు. యేసుక్రీస్తు అనే మనుష్యునిలాగా. Amen. He didn't go as God. ఆయన శిలువ మీదకి దేవుడిగా వెళ్ళలేదు. Because nobody can kill God. Nobody can kill God. ఎందుకంటే దేవుని శిలువేసి చంపాలంటే ఎవడి వల్ల అవుద్దండి? He went as Jesus the man. ఆయన శిలువ మీదకు మనుష్యుడిగా యేసు అనే మనుష్యుడిగా వెళ్ళాడు. And he won over Satan. ఆ రీతిగా సైతానుని జయించి legally న్యాయబద్ధంగా went to the pits of hell, grabbed these 3 keys. ఆయన అక్కడ ఆ యొక్క మరణపు లోకంలోనికి వెళ్ళి అక్కడ నుంచి తాళములను తీసుకున్నాడు. Hell, death and the grave.
మరణము యొక్కయు పాతాళము యొక్కయు ఆ సమాధి యొక్కయు తాళపు చెవులను ఆయన తీసుకున్నాడు సైతానుడి దగ్గర నుంచి. Went back to heaven victorious. తిరిగి జయించి పరలోకానికి వెళ్ళాడు. And then he says, I am interceding for you. అక్కడ నుండి నేను తండ్రి కుడి పార్శ్వమున మీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాను అన్నాడు. I am praying for you. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. Because I have legally settled all the problems which the devil brought in your life. ఎందుకంటే సైతానుడు మానవుని యొక్క జీవితంలోనికి తీసుకువచ్చినటువంటి ప్రతి సమస్యకు చట్టపరమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి ధర్మ సంబంధమైనటువంటి పరిష్కారం నేను తీసుకొచ్చాను. Jesus made Christ legal on the earth. I hope you understand that now. Jesus, the physical man, made God Christ legal on this earth. మరి ఆ రీతిగా మరణమును జయించడం ద్వారా యేసు ఈ శరీర రూపి అయినటువంటి యేసు క్రీస్తు అనే దైవ సంబంధమైనటువంటి కార్యమును భూమి మీద చట్టబద్ధం చేశాడు. And so what is prayer? When you say, God, I speak this to happen in my life, prayer is giving heaven the permission to work in your life on the earth. ఎప్పుడైతే ఆ యేసుక్రీస్తు నామములో నీవు ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన ఏం చేస్తుందంటే పరలోకములో ఉన్న దేవునికి నీ యొక్క శరీరములో నీ జీవితములో ఆయన కార్యమును జరిగించడానికి నీవు అనుమతిస్తూ ఉన్నావు. That is prayer. అదే ప్రార్థన అంటే. What is prayer? ఏమిటండి ప్రార్థన అంటే? Is to say, God, this is my legal rights. So I'm giving heaven the permission to interfere with my life and get my miracle. నువ్వేం చేయాలని చేస్తున్నావంటే ప్రార్థన అంటే ఏంటంటే దేవా ఇది నా అవసరత కాబట్టి నా జీవితంలో నాకున్నటువంటి చట్టబద్ధమైనటువంటి అధికారాన్ని ఉపయోగించి నా జీవితంలో నీ కార్యమును జరిగించి ఈ అద్భుతం జరిగించు అని దేవునికి నీవు అవకాశం ఇస్తున్నావు. So heaven is waiting for you to give them permission to work on this earth on your behalf. కాబట్టి నీ జీవితంలో నీ తరపున దేవుని యొక్క శక్తి కార్యమును జరిగించడానికి నీ ప్రార్థన ద్వారా నీవు పరలోకానికి అనుమతిస్తున్నావు. That's why Jesus says, whatever you bind on earth is bound in heaven. అదే ప్రభు అంటున్నాడు ఈ భూమి మీద నా నామమున ఏకీభవించి ఇద్దరు దేనిని బంధిస్తే అది పరలోకమందు బంధించబడుతుంది. And whatever you loose will be loose on earth. మీరు ఈ భూమి మీద దేనిని విప్పితే అది పరలోకమందు విప్పబడుతుంది. Why? ఎందుకని? You have the power. ఎందుకంటే మీకు అధికారం ఉంది. God has given you the authority. దేవుడు మీకు అటువంటి అధికారం ఇచ్చాడు. To dictate to heaven to do things on your life. మీరేం చేస్తున్నారంటే పరలోకము మీ జీవితంలో కార్యములు జరిగించినట్టుగా ఒక రకంగా మీరు ఆజ్ఞయిస్తున్నారు. Jesus taught us to pray like this. మనకి ఈ రీతిగా ప్రార్థన చేయమని ప్రభువు చెప్పాడు. Let your kingdom come. నీ రాజ్యం వచ్చును గాక. Let your will be done on earth. నీ చిత్తము భూమి మీద నెరవేరును గాక. As it is in heaven. ఏ రకంగా జరగాలి భూమి మీద పరలోకమందు నీ చిత్తము నెరవేర్చబడుచు ఉన్నట్లుగా భూమి మీద నెరవేరును గాక. So how do we pray? మనం ఏ రకంగా ప్రార్థన చేస్తుంటాం? Look at heaven. పరలోకాన్ని చూచి And you must reflect heaven's culture on the earth. ఆ పరలోకపు సంస్కృతి పరలోకములో కార్యములు ఏ రకంగా జరుగుతుందో ఆ రకంగా భూమి మీద జరగాలి అని మనం అడుగుతున్నాం. I look at heaven and I see no sickness in heaven. పరలోకం వైపు నేను చూస్తే నాకేం సిగ్నల్స్ కనపడటంలా. And therefore I say, God, let your will be done on earth as it is in heaven. పరలోకం వైపు నేను చూస్తే అక్కడెక్కడ ఏం రోగం లేదు వ్యాధి లేదు కాబట్టి నేను భూమి మీద ఆ రకంగానే ఎటువంటి వ్యాధి లేకుండా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను. That is legal prayer. That is the way we are supposed to pray. ఆ రకంగా మనం ప్రార్థన చేయాలి. What do we pray? మనం ఏం ప్రార్థన చేస్తాం? Let your will be done in my life. దేవా నా జీవితంలో నీ చిత్తము నెరవేరును గాక. As it is in heaven. పరలోకములో నెరవేర్చున్నట్లుగా. There's no broke people there, there's no defeated people there, all victorious people in heaven. పరలోకములో విరిగిపోయిన వాళ్ళు లేరు లేకపోతే పరలోకములో ఓడిపోయిన వాళ్ళు లేరు పరలోకములో ఉన్న వాళ్ళందరూ జయించిన వాళ్ళు. So I say, God, let that be done in my life as it is in heaven. కనుక దేవా పరలోకములో నీ చిత్తం ఏ రీతిగా నెరవేర్చబడుతూ ఉన్నదో ఆ రీతిగా ఈ భూమి మీద నా జీవితంలో కూడా నెరవేర్చు. All the other prayers are illegal. అది తప్ప నువ్వు వేరే ఏ ప్రార్థన చేసినా గానీ అది చట్ట వ్యతిరేకమైన ప్రార్థనే. Because in heaven it is not accepted. ఎందుకంటే వేరే ప్రార్థన నువ్వు చేస్తే అది పరలోకంలో అంగీకరించబడదు. Suppose we pray like this, Lord, life is too bad, I want to kill myself. నువ్వు వచ్చి దేవుడి దగ్గర దేవా ఈ జీవితం నేను భరించలేనయ్యా ఇంకా చాలు నేను చచ్చిపోతాను నన్ను చంపేయి అని నువ్వు ప్రార్థన చేసావనుకో. If you make that prayer, నువ్వు ప్రార్థన చేస్తున్నావు. in heaven there's no match. అక్కడ పరలోకంలో దీనికి సరైనటువంటి మ్యాచింగ్ లేదు. And so there's a mismatch in pin code. కాబట్టి నీ పిన్ కోడ్ అక్కడ కలవదు. And so it is rejected. కాబట్టి నీ ప్రార్థన అడ్రస్కు చేరదు. But you have the power to overrule that heaven and live your own life.
అయితే అప్పుడు నువ్వేం చేస్తావు? నీ ప్రార్థనకు అక్కడ నుంచి సమాధానం రావడం లేదు కాబట్టి నీ అంతట నువ్వు నిర్ణయం తీసుకొని నీ జీవితాన్ని నువ్వు అంతం చేసుకుంటావు. What happens? ఏమవుద్ది? You're cutting yourself from the power of God. దేవుని యొక్క అధికారం నుండి నిన్ను నీవు దూరపరుచుకుంటావు దాని ద్వారా. And life is even worse than what it was. అప్పుడు ఏమవుద్ది? ఇప్పుడున్న దానికంటే నీ జీవితం ఇంకా భయంకరంగా తయారవుతుంది. What should I do? ఏం చేయాలి మనం? I must understand heaven's culture. నేను మొదటగా పరలోక సంబంధమైనటువంటి విధానాలు అర్థం To చేసుకోవాలి. understand that is what I should pray on the earth. అప్పుడు ఆ రకంగా నేను ఈ భూమి మీద ప్రార్థన చేయాలని అర్థమవుతుంది. Why should I pray like that? Is because I am a spirit being. నేను ఎందుకు ఆ రకంగా ప్రార్థన చేయాలి? నేను ఆత్మ సంబంధమైన వాడిని. Amen. That's why when you die, you don't take this body to heaven. అందుకనే చచ్చిపోతే ఈ శరీరం ఎవ్వడం పరలోకానికి తీసుకెళ్ళాం. The spirit portion goes to God. మనలో ఉన్నటువంటి ఆత్మ దేవుని చేరుతుంది. The body goes back to the dust from where it came. ఈ శరీరం మాత్రము ఏ మంటి నుండి తీయబడిందో ఆ మంటికి మన్నుగా మారిపోతుంది. That's why your body is very important. అందుకనే నీ శరీరం కూడా ప్రాముఖ్యమైనది. Very important. చాలా ప్రాముఖ్యమైనది. That's why I don't put things in my mouth, because it is going to spoil my body. Because to be legal on this earth, I need my body. మరి నేను అందుకనే అడ్డమైన వాటిని నా నోట్లో వేసుకొని నేను నమలను. ఎందుకంటే ఈ శరీరము ఈ భూమి మీద నేను నిలబడాలి. ఈ శరీరానికి పాడు చేసేది, ఈ శరీరానికి హాని కలిగించేది కూడా నా నోట్లో వేసుకొని నేను. Once you die, this body becomes illegal on this earth. ఎప్పుడైతే ఒక్కసారి నువ్వు చచ్చిపోతే ఆ వెంటనే ఈ శరీరానికి ఈ భూమి మీద అధికారం లేదు. Why? Because you're a spirit being, you go to God. ఎందుకంటే ఆ అధికారం కల్పించే ఆత్మ నీలో నుండి దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. That's why I don't put nonsense in my veins, drink something which is nonsense. Why? It'll destroy my body. అందుకనే నేను నా శరీరానికి హాని కలిగించే పనికిరాని చెత్తని నేను నా నరాల్లోకి ఎక్కించుకోవడమో లేకపోతే నా నోట్లో వేసుకోవడమో నేను చేయను. Because I will lose my legal right to live on this earth. వాటిని చేయడం ద్వారా ఈ భూమి మీద జీవించడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి చట్టబద్ధమైన ధర్మ సంబద్ధమైనటువంటి అధికారాన్ని నేను కోల్పోతున్నాను. That's why sickness is illegal in this body. అందుకనే ఈ శరీరమునకు రోగం అనేటువంటిది అది సరైనది కాదు. Sickness may come, that is fine, because we are in this world. ఈ లోకంలో ఉన్నాం కాబట్టి వ్యాధి రావచ్చు. But don't let it stay on you. కానీ ఆ వ్యాధిని అలాగే నీలో కొనసాగించనివ్వద్దు. Because it's illegal. ఎందుకంటే అది నీలో అది సరైనది కాదు. You look in heaven, no sickness. పరలోకాన్ని చూస్తే అక్కడ వ్యాధి లేదు. Why should I have it on this earth with my body? పరలోకంలో లేనటువంటి వ్యాధి నా శరీరంలో ఎందుకు ఉండాలి? Because I belong to heaven. ఎందుకంటే నేను పరలోక సంబంధిని. I have come from there. నేను అక్కడి నుంచి వచ్చిన వాడిని. Let your will be done on earth as it is in కనుక heaven. దేవా పరలోకమందు నీ చిత్తం నెరవేర్చుకున్నట్లుగా ఈ భూమి మీద నా జీవితంలో నెరవేర్చు. Let me say this also. ఒక మాట చెప్తాను. Without man, God will not do anything. మానవుడు తోడు లేకుండా దేవుడు ఏమీ చేయడు. The Lord had to find a Mary to say yes to the angel and permit the Holy Spirit to impregnate her. Only then things will happen. మరి No, Mary had to permit God to work through her body for the son to be born. దేవుడు మరి ఈ భూమి మీద ఆయన కుమారుడు మనుష్య రూపంగా జన్మించడం కొరకు మొదటగా మరియమ్మను వెతుక్కోవాల్సి వచ్చింది. ఆ మరియమ్మ చూసిన తర్వాత ఆమె సరిపోయినది అనుకున్నప్పుడే దేవుడు తన ఆత్మను ఆమె శరీరంలో గర్భము ధరింపజేయించి ఆమె ద్వారా ఈ లోకంలోకి వచ్చాడు. She has to say yes, only then the Savior would be born. మొదటగా దూతను పంపించాడు ఆమె దగ్గరికి. అమ్మా దేవుడు నీ దగ్గరికి మరి ఈ రీతిగా చెప్తున్నాడు అని చెప్పనంటే ఆమె ఒప్పుకున్న తర్వాతనే గర్భం ధరించాడు. He had to find a man called Abraham to say yes to the Lord for the plans of God to work. దేవుని యొక్క ఉద్దేశములు దేవుని యొక్క కార్యములు ఈ లోకములో నెరవేర్చడానికి అబ్రహాము అనే మనుషుడు అంగీకరించి దేవునితో ఒప్పందం చేసుకున్నప్పుడే ఆ కార్యాలు జరిగినాయి. The Lord had to find a man called Noah to say yes, I believe you, and build the ark. నోవహు అనే ఒక మనుషుడు దేవుని యందు విశ్వసించి ప్రభువా నేను ఒప్పుకుంటున్నాను నీ కార్యము నా ద్వారా జరిగించు అని అంగీకరించిన తరువాతనే ఆయన ఓడ కట్టడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. The Lord says, yes, I heard the cry of my people in Egypt suffering, but I need Moses to say yes. దేవుడు ఏమంటున్నాడు? అవును, ఐగుప్తు దేశములో నా ప్రజలు పడుతున్నటువంటి బాధను నేను చూశాను, వారి కన్నీరు నేను చూశాను, వారి ప్రార్థన నేను వింటున్నాను, వారి మొరలు నా సన్నిధికి వచ్చాయి. కానీ వారిని విడిపించాలంటే మాత్రము మోషే అనే ఒక మనుషుడు దేవుడికి కావాలి. You will notice God cannot force and will not force anybody to do anything. మీరు ఎక్కడైనా గమనించిన దేవుని వాక్యం అంతటిలో కూడా ఎక్కడ దేవుడు ఎవరిని కూడా నువ్వు ఇది చేసి తీరాల్సిందే అని బలవంతం చేసి పంపిన సందర్భం లేదండి. Because man owns the earth. ఎందుకంటే ఈ భూమి దేవుడు నరులకిచ్చి ఉన్నాడు. And God is looking at you to give him permission to work on this earth. కనుక ఈ భూమి మీద తన కార్యములను దేవుడు నెరవేర్చడం కొరకు నీవు దేవునికి అనుమతి ఇవ్వాలి. This is prayer. This is prayer. ఇదే ప్రార్థన. What is prayer?
ఏమిటండి ప్రార్థన అంటే? Let your will be done on this earth as it is in దేవా heaven. పరలోకమందు నీ చిత్తము నెరవేర్చబడుచున్నట్లుగా భూమి మీద నీ చిత్తము So నెరవేర్చబడును what have we been praying? How have we been praying? ఎలా ప్రార్థన చేస్తున్నాం మనం? How do we pray? ఎలా ప్రార్థన చేస్తాం? We say we beat ourselves and say, God, we are nobody, we are dust and worm. మనం ఏం చేస్తాం? మనం రొమ్ము కొట్టుకుంటా, దేవా నేను పాపినయ్యా, నేను దేనికి పనికిరానున్నయ్యా, నేను నేల మంటినయ్యా, నేను దుమ్మునయ్యా, నేను ధూళినయ్యా అని ప్రార్థన చేస్తాం. The Lord says, no, I'm your father, you're my child. దేవుడు ఏమంటాడు? కాదురా నాయనా, నువ్వు నా కుమారుడివి, నేను నీకు తండ్రిగా ఉన్నాను అని దేవుడు అంటున్నాడు. The prodigal son ran out of the house, but still he was the son. గమనించండి, తప్పిపోయిన కుమారుడు తప్పు చేశాడు, తండ్రి నుంచి దూరముగా వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారం చేశాడు, పాపం చేశాడు, అయినప్పటికీ ఇంకా కుమారుడిగానే ఉన్నాడు. And so when we say, God, I'm nothing, I'm nobody, కానీ మనం ఏం చేస్తున్నాం? దేవా నేను అయోగ్యుడను, నేను పనికిమాలినోడిని, నేను దుమ్మును, నేను ధూళిని అని ప్రార్థన He చేస్తున్నాం. reminds you, I have put in the spirit inside you, my own Holy Spirit, whereby you can call me Abba, Father. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీలో నా ఆత్మను నేను ఉంచున్నాను, ఆ ఆత్మ ద్వారా నీవు నన్ను నాయనా తండ్రి అని ప్రార్థన చేసే అధికారం నీకు ఇస్తున్నాడు. And so when we go to the Father, we go with boldness. కనుక ఆ తండ్రి యొద్దకు మనము ధైర్యముతో వెళ్ళుచున్నాము. We go with confidence. ధైర్యముతో, నమ్మకంతో. We go in as a child runs to the Father. ఏ రీతిగానైతే ఒక చిన్న బిడ్డ తన తండ్రి దగ్గరకు వెళుతుంటాడో ఆ రీతిగా. If you have a child, small child, he or she does not know that you're in a busy in a meeting. She just comes because why, you're the father. నువ్వు ఎంత పనిలో ఉన్నా సరే, ఎంత పెద్ద మీటింగ్ లో ఉన్నా సరే, నీ కుమార్తె నీ కుమారుడు వచ్చి అక్కడ డోర్ దగ్గర నిలబడి పర్మిషన్ అడగడు, పరిగెట్టుకుంటా వస్తాడు, నాన్న అనుకుంటా. That's the access we have to heaven. పరలోకముతో అటువంటి సంబంధం మనకుంది. So when we pray, remember this. కనుక మనము ప్రార్థన చేసినప్పుడు ఇది జ్ఞాపకం చేసుకోండి. Remember, there's a right way to pray. ప్రార్థన చేయ తగిన విధానం ఉంది. Say, God, let your will be done on this earth as it is in heaven. పరలోకమందు నీ చిత్తము నెరవేర్చబడుచు ఉన్నట్లుగా భూమి మీద నా జీవితంలో నీ చిత్తము నెరవేర్చబడును. As soon as you do that, angels will depart on your behalf. ఎప్పుడైతే ఈ ప్రార్థన నువ్వు చేస్తావో వెంటనే నీ అవసరతను తీర్చడానికి దేవుని యొక్క దూతలు బయలుదేరతారు. Amen. Amen. గట్టిగా చెప్పండి. Okay, amen. This is prayer. ఇదే ప్రార్థన. I hope you've learned something this evening. ఏదన్నా కొత్త విషయం చిన్నదైనా మీరు నేర్చుకున్నారని నేను నమ్ముతున్నాను. I've changed my prayer. నేను ఇది అర్థం చేసుకున్నాక నా ప్రార్థనను నేను మార్చుకున్నాను. We used to pray in the church where I attended in Chennai. నేను చెన్నైలో ఉన్న కాలంలో నేను ప్రార్థన చేసేవాడిని. And I used to say, get requests and pray for every request. నేను అన్ని రిక్వెస్ట్ అన్ని ఒక పెద్ద లిస్ట్ రాసుకుని వాటి అన్నిటి కొరకు ప్రార్థన There are చేస్తాను. times when I don't even know how to pray for. నాకు ఆ ప్రార్థన ఎలా చేయాలో తెలియదు. Somebody says, brother, please pray that I will get this job. కొంతమంది వచ్చేవాళ్ళు, బ్రదర్ నాకు ఉద్యోగం కావాలి, దీని కొరకు ప్రార్థన చేయమనేవాళ్ళు. I do not know whether to pray for the job or not to pray for the job. నాకు తెలియదు ఇప్పుడు ఆ ఉద్యోగం కొరకు ప్రార్థన చేయాలా చేయొద్దా. But the best thing to do is to pray in the spirit. కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది ఆత్మలో ప్రార్థన చేయడం. That's why the Lord has given us the spirit inside us to pray very effectively to the Father in heaven. అందుకనే పరలోకమందున్న తండ్రి యొద్ద ప్రభావవంతమైనటువంటి ప్రార్థన చేయడానికి దేవుడు తన ఆత్మను మనలో ఉంచాడు. Beautiful way to pray in the spirit. ఆత్మలో ప్రార్థన చేయడము చాలా చక్కటి మాదిరి. Amen. I'm going to go and take my seat. My time is up. But I want to just leave you with these notes. Please make sure you pray the right prayer. నేను ఎక్కువ సమయం తీసుకొని నా సమయం ఆలస్యం అవుతుందని నాకు తెలుసు కాబట్టి ఒక్క మాట మాత్రం చెప్పి నేను ముగిస్తాను. మీరు ప్రార్థించేటప్పుడు మీరు సరి అయిన ప్రార్థన చేస్తున్నారా జాగ్రత్త. You pray and command things to happen. మీరు ప్రార్థించినప్పుడు ఆ కార్యములకు ఆజ్ఞ ఇవ్వాలి, మనం అది జరుగునట్లుగా. Why it is done by the Father in heaven, let it be so in my life.